అనంతపురం జిల్లాలో దళితుడిపై ప్రతాపం చూపించారు టీడీపీ నేతలు. విడపనకల్లు మండలం పి మల్లాపురంలో నాగరాజు అనే దళితుడిని కులం పేరుతో దూషిస్తూ కొట్టి పచ్చని పంటను ట్రాక్టర్తో దున్నేశారు. గతంలో వాలంటీర్గా పనిచేసి నాగరాజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగం పోవడంతో 2.5 లక్షల పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు నాగరాజు కౌలు చేస్తున్న పొలం తమదంటూ దౌర్జన్యానికి దిగారు. ట్రాక్టర్తో పొలాన్ని పూర్తిగా దున్నేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించుకోలేదని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. వాలంటీర్ మీద కక్షతోటి అతను కౌలుకు తీసుకున్న పొలాన్ని కూడా దున్నేసిన పరిస్థితి అనంతపురం జిల్లా పి మల్లాపురంలో. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, రోజు రోజుకి అన్యాయాలన్నీ పెట్టరేగిపోతున్న పరిస్థితి. ఏ జిల్లా అనే లేకుండా ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. మరి పచ్చని పంటను కూడా దున్నేశారు. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతలు ఒకసారిగా రెచ్చిపోతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమల లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఉరవకొండ, పుట్టపర్తి ఈ 2 నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ప్రధానంగా టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుని ఒకటే వాలంటరీగా మొన్నటిదాకా విధులు నిర్వహించిన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాగరాజు 8 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ఆ పొలంలో మొక్కజొన్న సాగు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు ఒకసారిగా ట్రాక్టర్ తీసుకొని వచ్చారు. అక్కడ పచ్చని ఆ పంటను ధ్వంసం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపున దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాగరాజు ప్రాధాన్యపడుతున్నప్పటికీ అతనిపైన దాడి చేశారు టీడీపీ నేతలు. మొక్కజొన్న పంటను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ దౌర్జన్యం సృష్టించిన వాతావరణం కనిపిస్తుంది. మొత్తం ఘటనకు సంబంధించి నాగరాజుకు 2.5 లక్షల ఆశ్రయం సంభవించింది. అతన్ని కులం పేరుతో దూషించడంతో పాటు అతనిపైన దాడి కూడా పూర్తి స్థాయిలో తెగబడ్డారు. మరోవైపున పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ బుక్కపట్నం మండలం కొత్తకోట గ్రామంలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చెన్నమ్మ, చిన్న నరసింహలకు సంబంధించిన వారిపైన కూడా దాడి చేశారు. ఇద్దరికి గాయపడడంతో వారి ఆసుపత్రిలో చికిత్స పొందిన వాతావరణం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి హింస రాజకీయాలు చోటు చేసుకుంటున్నారు. ఎవరైతే తమకు నచ్చలేదో వారిపై దాడులు చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, కేసులు నమోదు చేయకపోవడం, అదేవిధంగా అరెస్టు చేసుకోవడం పూర్తి స్థాయి విమర్శలకు దారితీస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.